పౌరోజు అభివృద్ధి కాదా? రేపు రాబోయే రోజులలో కుంభకార కొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు ఇక్కడ. ఇంకేమో చెప్తావు? బండల వాక్ గురించి మాట్లాడతారు. బండల వాక్ 10,000 కోట్లు నిండా మొన్న శాంక్షన్ చేసిండు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఇక్కడ. అవి నీకు కనబడే నీకు? లేకపోతే బంధు పిలిపిస్తాం, మేము ఆడే ఇచ్చేస్తాం, ఈడు ఇచ్చేస్తాం, ఇవే, ఇంకోటి ఏం లేదు. మాట్లాడు. ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది చెప్పుకుంటా, ఓ ప్రెస్ మీట్ అని ఒకటి అదాని ఇదని చెప్పుకుంటా కాలం గడుపుకుంటా, ఇక్కడ మునిగిపోయినట్టు ఇక్కడ మునిగిపోయినట్టు. ఇక నువ్వే ఒప్పుకున్నావు కదా, ఇంకేమున్నది? ఓపిక పట్టు రాదు. అంత బీపీలు పెంచుకొని షుగర్లు పెంచుకొని ఏమిటికి సరికాలం వచ్చింది. అసలు పెట్టుకోకు, అనవసరంగా టెన్షన్ పెట్టుకొని భయపడకు. ఊరు ఏం అయితే లేవు, ఊరు ఎటు కొట్టుకోపోతలేదు, అన్ని మంచిగా జరుగుతాయి. కొంచెం ఓపిక పట్టి ఉండు, అన్నీ అయిపోతాయి. ఏది పడితే అది మాట్లాడుకుంటా. మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఏం చేస్తలేడు, మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మీద అది చేస్తాడు మాట్లాడు తప్ప ఇంకోటి ఏం లేదు. ఏడున్నాయి నిధులు? ఏం పెట్టిపోయారు మీరు? మీ ప్రభుత్వం ఇక్కడ 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిపోయారు. ఇక ఇప్పుడే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి, సంక్షేమ పథకాలు అందించడానికి పనులు చేస్తారు. సంవత్సరం గడిచింది, ఇంకా ఇంకోటి గుర్తుపెట్టుకోరు మీరు. ఇంకా 2, 3 పథకాలైనా అంటే మీ కేటీఆర్ అమెరికాకు, మీ కేసీఆర్ ఫామ్ హౌస్కే పాస్ అవుతాడు, మీ కవితమ్మ జైలు పోతుంది, మీ హరీష్ రావు బీజేపీలో పోతాడు. ఇవే జరిగేది రాబోయే రోజుల. అవి తొందరగా కావద్దని కోరుకోరు మీరు. అంతకుమించి ఏం లేదు ఇక్కడ. మీరేదో చెప్పుకుంటా, నువ్వు ఇక్కడ ఏదో మాట్లాడుకుంటా, ఇవన్నీ చేసుకుంటా చెప్పుడు కాదు. ఏది పడితే అది మాట్లాడుకుంటా. చిరు వ్యాపార నష్టం జరిగింది. చిరు వ్యాపార నష్టం ఎక్కడ జరగలేదు. గణేశ్వర్ బోర్డు నుంచి వెళ్ళి వాళ్ళు సొంతంగా వాళ్ళే గతంలో పెట్టిన ఆమోదం జరిగింది. మున్సిపల్ కౌన్సిల్ అది జరిగిన తర్వాత ఆ రోడ్డుని ఇవాళ వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు కొట్టుకుంటారు. ఈ రోడ్డు మంచిగా అయితే మాకు షట్టర్లు వేసుకోవచ్చు, ఈ అవి రేకులు గీకులు తీసుకొని బిల్డింగ్ కట్టుకొని షట్టర్లు వేసుకొని వ్యాపారాలు చేసుకోవచ్చు అని వాళ్ళు చూస్తారు. ఇవన్నీ లేకుండా నేను బంధువు పిలిపిస్తా, నేను నా తాను నిరాశిక్ష చేస్తా, చేసుకో, ఎవరి కోసం చేస్తావు? ఆ ఫోటోల కోసం తప్ప నువ్వు చేసేది ఏం లేదు. ఇవన్నీ మాకు తెలుసు. చేసేటన్నీ మేము చూసుకుంటా మేము చేసుకుంటూ పోతా అంటాం. అన్ని అభివృద్ధి జరుగుతూనే ఉంటాయి ఇక్కడ ఈ ఊళ్ళో. థ్యాంక్ యూ.